ఇలా చండాలంగా ఉన్న రూమ్ ని నైట్ అంతా కూర్చొని నీట్ గా సర్దాను. ఇంత లగేజ్ పట్టుకొని ఇంటికి స్టార్ట్ అయ్యా. అప్పుడే టోల్ గేట్ దాటేసా, మర్చిపోయి వెనకాల ఒక బ్యాగు. కొండ చూడండి ఎలా అయిపోయిందో. బ్రో సన్నకు కూడా భయం పుట్టించేలా ఉన్నాడు. లాస్ట్ టైం ఇంటికి వెళ్తున్నప్పుడు సడన్ గా ఇక్కడ బండి ఆగిపోయింది. ఓ పక్క పెద్ద వర్షం తోసుకుంటూ వెళ్ళాను. ఈ లోపు ఒక బ్రో తన బైక్ తో హెల్ప్ చేసాడు. అప్పుడు సైడ్ రూట్ కి వెళ్ళి రిపేర్ చేయించా. ఇంటికి వెళ్ళేలోపు ఈ కవర్ తెగిపోద్ది. ఇల్లు చూడండి బల్లే కట్టారు. క్లోజ్ ఫ్రెండ్స్ అనుకుంటా. స్కూటీ లేకపోతే ఇంటికి ఇంత లగేజ్ తో బస్సులో వెళ్ళాలి. ఈ ఎండ మాత్రం చంపేస్తుంది. చూడండి రూట్ ఎంత బాగుందో. ముందు వెనక ఎవరు లేరు. ఈ లారీస్ మధ్య వెళ్తుంటే వాటర్ కోసం బైక్ ఆపి దిగుతుంటే వెనక ఫాస్ట్ గా వచ్చి ఆపాడు ఈ వ్యాన్ వాడు. ఎందుకు బైక్స్ టోల్ గేట్ దగ్గర ఆకుండా వెళ్ళిపోవచ్చు కామెంట్ చేయండి. లగేజ్ వల్ల లెగ్ పెట్టుకోవడానికి అవట్లే. నాకు చిన్నప్పుడు కొండలు చూస్తే పైకి ఎక్కాలనిపించేది. ఫైనలీ అనకాపల్లి వచ్చేసా. 4 అవుతుందా. ఎండ చూడండి వ్యూ బాగుంది. నాగా ఈ లోపు ఇది తెగిపోయి ఉంది. మా ఊరు వచ్చేసా. సరే మరి ఫాలో ఫర్ మోర్.